మహారాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం ఒక్కసారిగా మారిపోయింది. దివంగత ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఆకస్మిక మృతితో ఏర్పడిన శూన్యాన్ని భర్తీ చేసేందుకు ఎన్సీపీ కీలక నిర్ణయం తీసుకుంది. అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్ మహారాష్ట్ర తొలి మహిళా ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ రోజు సాయంత్రం లోపు ఆమె ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు ధృవీకరించాయి. ఆమెకు అత్యంత కీలకమైన ఎక్సైజ్ మరియు క్రీడల శాఖలను కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ముంబైలో ఈ రోజు జరగనున్న పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో సునేత్రా పవార్ ను శాసనసభాపక్ష నాయకురాలిగా అధికారికంగా ఎన్నుకోనున్నారు. ఆమె నియామకానికి ఎలాంటి అడ్డంకులు లేవని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ స్పష్టం చేశారు. అజిత్ పవార్ వారసురాలిగా ఆమె పగ్గాలు చేపట్టడం ద్వారా పార్టీ కేడర్లో స్థైర్యం నింపాలని ఎన్సీపీ భావిస్తోంది. అజిత్ పవార్ మరణం తర్వాత రాజకీయాల్లో మరో ఆసక్తికర చర్చ మొదలైంది. గతంలో చీలిపోయిన ఎన్సీపీ వర్గాలు శరద్ పవార్ మరియు అజిత్ పవార్ వర్గాలు మళ్లీ ఒకటి కాబోతున్నాయనే వార్తలు ఊపందుకున్నాయి. నిజానికి అజిత్ పవార్ బ్రతికి ఉన్నప్పుడే తన బాబాయ్ శరద్ పవార్ తో పలుమార్లు భేటీ అయ్యి విలీనం గురించి చర్చలు జరిపారు. సుప్రియా సూలే, జయంత్ పాటిల్ తో కూడా ఈ చర్చలు కీలక దశకు చేరుకున్నాయి. పూణే, చించ్వాడ్ స్థానిక ఎన్నికల్లో ఇరు వర్గాలు కలిసి పోటీ చేయడం ఈ విలీనానికి బలమైన పునాదిగా కనిపిస్తోంది. ఒకవేళ రెండు వర్గాలు విలీనమైతే వ్యవస్థాపక నేతగా శరద్ పవార్ మళ్లీ పార్టీ పగ్గాలు చేపట్టి మార్గనిర్దేశం చేసే అవకాశం కూడా ఉంది. అయితే ఇప్పుడు సునేత్రా పవార్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరిస్తే ఈ పునరేకీకరణ ప్రయత్నాలకు ఏవైనా అడ్డంకులు ఎదురవుతాయా లేదా విలీనం మరింత వేగవంతం అవుతుందా అన్నది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. బీజేపీ అగ్రనాయకత్వానికి కూడా ఈ విలీన పరిణామాలపై పూర్తి అవగాహన ఉన్నట్లు సమాచారం. మరోవైపు అజిత్ పవార్ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించేవారు. ఆయన మరణంతో వచ్చే నెల అంటే ఫిబ్రవరిలో జరగబోయే శాసనసభ సమావేశాల్లో 2026-27 వార్షిక బడ్జెట్ ను ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్వయంగా ప్రవేశపెట్టే అవకాశం ఉంది.